హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బాలా బ్లాగ్స్. ఇప్పుడు మేము షిరిడి ట్రావెల్ చేస్తున్నాము. సో గూడూరులో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. ట్రైన్ వచ్చేసి ఇది సాయినగర్ షిరిడి ఎక్స్ప్రెస్, తిరుపతి టు సాయినగర్ షిరిడి. ఇది కొంచెం 1 అవర్ లేట్ వస్తుంది. సో ఇక్కడ గూడూరు రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. జస్ట్ ఇప్పుడే ట్రైన్ వచ్చింది, ట్రైన్ ఎక్కాము గూడూరులో. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07637 అండి. ఈ ట్రైన్ 0తో స్టార్ట్ అయ్యే ట్రైన్స్ అని ఓన్లీ స్పెషల్ ట్రైన్స్. సో ఇది స్పెషల్ ట్రైన్ అంటే డెఫినెట్గా లేట్ అయితే అవుతుంది. రేపు మార్నింగ్ 10:45కి వెళ్ళాల్సిన ట్రైన్ రేపు ఆఫ్టర్నూన్ అవ్వచ్చు, ఈవినింగ్ 4:30 కూడా అవ్వచ్చు. లాస్ట్ వీక్ అయితే 4:30కి వెళ్ళింది సాయినగర్ షిరిడీకి. సో ఇది వచ్చేసి డెఫినెట్గా బుక్ చేసుకోవచ్చు. అంటే సోలో ట్రిప్స్కి అయితే మాత్రం అసలు సూట్ అవుతూ బోర్ కొడుతుంది. మీరు ఒకవేళ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్ళే పని అయితే డెఫినెట్గా అయితే ఈ ట్రైన్ బుక్ చేసుకోవచ్చు, ప్రిఫర్ చేయొచ్చు. దట్టు సెకండ్ ఏసీ ఆ థర్డ్ ఏసీ మాత్రమే బుక్ చేసుకోవాలి. వాష్రూమ్స్ అయితే అస్సలు నీట్గా ఉండవండి స్లీపర్ క్లాస్లో. ఇక్కడ ఒక ఛార్జింగ్ పాయింట్ ఒకటి ఉంది. ఇది సైడ్ అప్పర్ సైడ్ లోయర్ బెత్ అనమాట. ఇక్కడ ఫుల్ ఆఫ్ కర్టన్స్ ఉంటాయి టోటల్గా. ఇప్పుడు సెకండ్ ఏసీలో వాష్రూమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వాష్రూమ్, ఫ్యాన్ ఉంది, అంత హైజీన్ ఏం లేదు, స్మెల్ అయితే వస్తుంది 2 వేస్ అయినా కూడా. ఇక్కడ జస్ట్ అది పెట్టున్నారు ఇక్కడ. పుల్ చేస్తే వస్తుంది, పుష్ చేస్తే. ఇది మా బెడ్, ఛార్జింగ్ పోర్ట్ ఉంది, రీడింగ్ ల్యాంప్ ఉంటుంది. బయట కొంచెం వర్షం వస్తుంది. జస్ట్ ఇప్పుడు నాగర్సోల్ రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3 PM అవుతుంది. నాగర్సోల్కి మార్నింగ్ 7:30కి రీచ్ అవ్వాల్సిన ట్రైను ఆఫ్టర్నూన్ 3 PMకి రీచ్ అయింది. ఈ ట్రైన్ అయితే షిరిడి వరకు వెళ్తుంది, బట్ మేమైతే నాగర్సోల్లోనే దిగేసాము. ఎందుకంటే నాగర్సోల్ నుంచి షిరిడీకి వెళ్ళడానికి మళ్ళీ 3 to 4 hours ట్రైన్ జర్నీ పడుతుంది. అందుకని మేము నాగర్సోల్లో దిగేసి ఒక టెంపో హైర్ చేసుకున్నాము. 1800 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ఇక్కడ నుంచి షిరిడీకి 1 to 1.5 hours ఈజీగా చేరుకోవచ్చు. నాగర్సోల్ నుంచి కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఈ టోల్ ప్లాజా అయితే వస్తుంది. ఇది షిరిడీ కొంచెం దగ్గరలోనే ఉంటుంది. నార్మల్గా రోడ్స్ అయితే ఇక్కడ అస్సలు బాగాలేవు, మొత్తం గుంతలుగా ఉన్నాయి. ఆఫ్టర్ 1.5 hour జర్నీ తర్వాత షిరిడీ చేరుకున్నాము నాగర్సోల్ నుంచి. మేము ఇక్కడ రూమ్స్ వచ్చేసి సాయి భక్త నివాస్లో రూమ్ బుక్ చేసుకున్నాము ఆల్రెడీ 1 month బ్యాకే. ఇటు స్ట్రైట్కి వెళ్తే సాయి భక్త నివాస్ వస్తుంది, తర్వాత సాయి ఆశ్రమ్ భక్త నివాస్ వస్తుంది. మీకు అక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అది సాయిబాబా టెంపుల్. సో ఇలా ముందుకెళ్తే రూమ్స్ వస్తాయి అన్నమాట. ఇక్కడ మీకు కనిపించేది సాయిబాబా స్టాచ్యూ. షిరిడి అంటే డెఫినెట్గా సాయిబాబా స్టాచ్యూ ఎవరికైనా గుర్తొస్తుంది. ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ పార్కు, వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అక్కడ నుంచి. ఇలా స్ట్రైట్ వెళ్తే ఆర్టీసీ బస్ స్టాండ్ వస్తుంది. అది షిరిడి ఆర్టీసీ బస్ స్టాండ్. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్.
నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.